మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ నాటకాలాడుతున్నారని తెలుగుదేశం విమర్శించింది. అక్రమాస్తులు కూడగట్టిన వైకాపా అధ్యక్షుడు జగన్ కేసుల మాఫీ కోసం తెరాస చెప్పినట్లు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. మొన్నటి వరకు ఆంధ్ర ప్రాంత ప్రజల అవహేళన చేసిన తెరాసతో ఎలా చేతులు కలిపారని నిలదీశారు. ఎవరిని చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ గారి డైరెక్షన్లో ఇక్కడ అపోజిషన్స్ అన్ని ఏకమయ్యి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏ రకంగా అయినా పడగొట్టాలనేటువంటి ఆలోచన కనబడుతుంది. కేంద్రంలో మోడీ గారి గ్రాఫ్ పడిపోయి ఇతర రాష్ట్రాల్లో కూడా మోడీ గారి యొక్క ఇమేజీ వాళ్ళ యొక్క అన్ని దెబ్బతిని ఆయన అక్కడ రానివ్వకుండా చేయాలని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళని, తెలంగాణ టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారిని, వాళ్ళ అబ్బాయిల్ని, వాళ్ళని టీఆర్ఎస్కి చెందిన నాయకులు బహిరంగంగా ఆంధ్ర రాజకీయాల్లో వీలు పెట్టడానికి వీలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్లో కేసీఆర్ ఇమడలేడు, ఇమిడితే అతను ఉనికే నష్టం వస్తుంది తెలంగాణలో. కాబట్టి ఈ ఫ్రంట్ అన్నింటినీ ఒకదాన్ని తయారు చేసి రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి ఎట్లాగో 120 to 130 లోక్సభ సీట్లు మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ పక్షాలన్నింటినీ ఏకం చేసి మోడీకి సపోర్ట్గా, బీజేపీకి సపోర్ట్గా ఏకం చేయడమే కేసీఆర్ ఒక లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి చూస్తే తను స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీని నడుపుతున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం నడుపుతున్నట్టు ఎక్కడ కూడా లేదు. ఆ రాష్ట్రంలో నేతలు వచ్చి ఇక్కడ చేసేది లేదు, ఇక్కడ రాష్ట్రంలో నేతలు వెళ్ళి అక్కడ చేసేది లేదు. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఇక్కడ వస్తే జగన్మోహన్ రెడ్డికే నష్టం, మాకంటే కూడా. ఎన్నో రోజులుగా కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఒక అవిభక్త కవలలు. ఇక్కడ ఏదైనా యాక్షన్ వస్తే అక్కడ రియాక్షన్ వస్తుంది. తెలంగాణలో ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకున్నారు. ఇప్పటిదాకా కూడా తెరచాటుగా ఇవన్నీ చేశారు. ఇప్పుడు తెర బయటకు వచ్చి అసలు రూపం బయటకు తీసుకొచ్చారు. చల్ల కిందులు పెట్టి కాళ్ళు పైకైతే తపస్సు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఏమీ కూడా చేయలేరని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ నాయకుల కాళ్ళ కింద తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి జగన్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కుట్రని ఛేదించడం కోసం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా హైదరాబాద్కే పరిమితం అయ్యే విధంగా కూడా చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.